ప్రఖ్యాత నవలా రచయిత్రి పెరల్ బక్ నోబెల్ బహుమతి సాహితీ నోబెల్ పురస్కారాన్ని పొందిన నవల ది గుడెత్ సుక్షేత్రం 8వ భాగం 1/7/24. దీనికి తెలుగు అనువాదం పివి రామారావు గారు చేశారు. 8 అధ్యాయాలు అయిపోయాయి. 9వ అధ్యాయంలో కొన్నాం మనం. వాంగ్ అనేవాడి జీవిత చరిత్ర ఎంత. వాంగ్ లంగ్ అతని పేరు. ఇంటి గుమ్మంలో కూర్చో ఏదో ఒక నిశ్చయానికి రాక తప్పదనుకున్నా. ఇక్కడే ఉండి వట్టి ఇంట్లో చావడం అసాధ్యం కనుక శల్యావశిష్ఠుడైన బతుకు మీద ఆశ అంతరించటం లేదు. జీవితంలో నిండుదనం సంప్రాప్తిస్తుంది అన్న తరుణంలో ఇలాంటి స్థితి హఠాత్తుగా సంభవించడం వాడి దురదృష్టం. చెప్పటానికి వీలు కాని కోపం అతనికి మాట మాటికి ప్రతిసారి కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు తన దొడ్డిలోని కళ్ళంలో నిలబడి మేఘరహితం వినీల నిర్మలాకాశం వైపు చేతులూపుతూ, ఓ దేవుడా, నువ్వు చాలా క్రూరుడవి అని అరిచేవాడు. ఇంటికి వర్షాలు లేవు. మరుక్షణమే భయం తోచితే ఇంతకంటే అధ్వాన స్థితి ఏం రావుందో, ఏం వస్తుందిలే అనుకొని ఊరడిల్లేవా. అన్నాహారాలు లేక నీరసపడిన, అలాగే కాళ్ళీడ్చుకుంటూ ఒకనాడు వాంగ్ భూదేవతల గుడికి పోయి చెక్కు చెదరకుండా ఉండే ఆ విగ్రహాల మీద వేసటతో అసహ్యంతో ఉమ్మేసేసి గుళ్ళోకి పోయి అగరపు వత్తులు అంటించే వాళ్ళే లేనివాడు. కాగితపు దుస్తులు కూడా చినిగిపోయాయి దేవుడికి అలంకారం. ప్రపంచంలో ఇంతటి క్షామం ప్రళయం ఇంకా ఎప్పుడూ కలగలేదని ఆ విగ్రహాల వైపు పటపట పళ్ళు కొరుకుతూ చూసి ఏమేమో గొడుక్కుంటూ వెనక్కి తిరిగి వచ్చి పక్క మీద వాలాడు వ్యాంగ్. పడుకున్న చోట నుంచి ఎవ్వరూ లేవటానికి అవసరం కూడా లేదు. తిండి లేనందువల్ల అందరూ నీరసించిపోయారు. ఓపిక లేదన్నమాట. ఎండించి పెట్టిన చిక్కుడు కట్టెను పొడి చేసుకొని తిన్నారు. చిక్కుడు కట్టె అంటే కంప అంటారు. అది ముగిసిన తర్వాత చెట్టు బెరళ్ళను చలికాలంలో కొండ మీద దొరికినంత ఆకు అలముల తెచ్చుకొని ఆ ప్రాంతాల వాసులంతా ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతుంది. ఎక్కడ చూసినా ఒక్క జంతువు కూడా కనపడు. చివరికి వీళ్ళు అత్యంత ప్రేమగా పెంచి వ్యవసాయానికి ఉపయోగించుకునే ఎద్దును కూడా నరుక్కొని తినాల్సిన అవసరం కలిగింది. పాపం అంత దురదృష్టంలో. దినాల తరబడి తిరిగి చూసినా ఒక్క ఎద్దు కాని, గాడిద కాని, కోడి కాని కంట్లో కనపట్టాల. అంటే అన్నీ అయిపోయాయి. అన్నీ నవిలేశారు జనం. ఎక్కడా పశువుల అలికిడే లేదు. తిండి లేక పిల్లల ఏడుపులు గాలిలో నిండిపోతున్నాయి. వీధుల్లో చూస్తామన్నా ఆనందంగా ఆడుకుంటూ ఉన్న పసిపిల్ల ఒక్కటి కూడా ఎక్కడా కనపడల. పిల్లవాడు వాంగ్ లంగ్ పిల్లలు కూడా చేతనైనంత ప్రయత్నిస్తూ దీకుతూ వాకిలి దగ్గరికి వచ్చి మహాజాజ్వల్యమానంగా మార్చి వేస్తున్న పాపిష్టి ఎండలో కూర్చోగలగటం అలవాటు చేసుకున్నా. ఒకప్పుడు నిగనగ మెరుస్తున్న వాళ్ళ శరీరాలు ఇప్పుడు బక్క చిక్కి ఎముకల పోగులై పక్షుల ఎముకలలాగా కడుపులు పెరిగి ఉన్నాయి. తగిన వయస్సు ఉన్న ఆడపిల్ల స్వయంగా కూర్చోవటానికి చేతకాని స్థితిలో పడిపోయి, మాట్లాడేందుకు కానీ మారాన్ చేసేందుకు కానీ దానికి అసలే ఓపిక లేకుండా.
ఇంతకు ముందు హఠంతో విపరీతంగా ఏడ్చేది అది కావాలి ఇది కావాలి. ఆ ఏడ్పు ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు నోరెత్తకుండా గంటల కొద్ది అందించిన దాన్ని నములుకుంటూ ఉన్న చోటనే పడి ఉంటోంది. ఆమె కళ్ళు గుంటలు పడ్డాయి, పెదవులు ఎండిపోయాయి. తేజోవిహీనమైన గుంట కన్నులతో ఆ పసికోణ అలాగే వాళ్ళని కళ్ళప్పగించి చూస్తూ ఉంది. అందులో చైతన్యం ఉందో లేదో తెలియని స్థితి. ఈ స్థితిలో కూడా ఏదో రకంగా ప్రాణాల్ని చిక్కపట్టుకున్న ఆ పాప తండ్రి ప్రేమను మాత్రం చూరకొన్నది. వయస్సుకు తగిన విధంగా ఇతర పిల్లలలాగా ఆమె నిండుగా ఉండి ఉల్లాసంగా ఉంటే ఆడపిల్ల కాబట్టి ఆమెను అతడంతగా గమనించి ఉండేవాడు కాదు. ఒక్కొక్కప్పుడు అతను ఆ పిల్లని చూసి మెల్లగా పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల అని ఏడ్చేవాడు. ఆ పాప ఎగుళ్లను వెళ్ళబెట్టి ఒక్కొక్కప్పుడు చిరునవ్వు నవ్వేది, బలహీనమైన చిరునవ్వు. అప్పుడు అతడు కన్నీరు పెట్టి ఆమె చిన్న చేతులకు చిక్కిపోయి కఠినంగా ఉండే తన చూపుడు వేలు అందించేవాడు. కొన్ని వేళలను బట్టి ఒళ్ళుతో ఉన్న ఆ పాపను నులివెచ్చగా తన హృదయాన్ని హత్తుకొని బీడుగా ఉన్న పొలాల వైపు చూస్తూ వాకిట్లో నిల్చుని ఉండిపోయాడు. ఇదంతా ఇంగ్లీష్లో చదువుతుంటే కళ్ళంబడి నీళ్లు కార్చేస్తాం, అంత బాగా రాసింది పిల్లల పక్క. పిల్లలనైనా వంచన చేసి ఏ కొంచెం ఊరికినా ముసిలివాడికి తినేందుకు ఇస్తున్నందువల్ల అతని స్థితి కొంచెం నయం. ముసలివాడు కాదికి కాళ్ళు చాచిన ముసలి తండ్రిని అశ్రద్ధ చేశాడని అప్రతిష్ట రాకూడదని అతడి తలపు. చివరకు తన కండలు కోసి ఇచ్చి అయినా తండ్రిని కాపాడాలని అతడి అభిమతం. రాత్రింబగళ్ళు ముసలాడు పండుకొని ఉండి ఇచ్చిన దాన్ని తింటూ ఉండేవాడు. ఆయన మారం చెయ్యటం, ఎండ కాచుకోవటానికి బయటికి మెల్లగా పాకటానికి కొద్దిగా శక్తి ఇంకా ఆయనలో ఉంది. ఇంత అందరికంటే అతడే కొంచెం ఉల్లాసంగా కనపడుతున్నాడు. ఒకనాడతడు హీన స్వరంతో ఇలా అన్నాడు, ఇంతకంటే అధ్వాన్న కాలాన్ని చూశాను రా అబ్బాయి. ఒకప్పుడు పెద్దవాడు చిన్న పిల్లలను చంపుకు తినేవాడు, అంతటి కరువు ఉండేది. అంతకంటే ఇది గొప్ప కరువు కాదు అని ఒకసారి వాడికి కొంచెం ధైర్యం చెప్పడానికి అన్నాడు. వాంగులు, ఆ పని నా ఇంట్లో ఎప్పటికీ జరగదు, అంటే పిల్లల్ని చంపుకునే స్థితి నేను చెయ్యను అన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు పక్క ఇంటి చీంగ్ కృషీభూత శరీరంతో వాంగలంగ వాకిట్లో వచ్చి ఎండిపోయిన నల్లబడిన పెదవులను కదల్చటానికి కూడా వీల్లేకుండా హీనస్వరంతో పట్టణాల్లో కుక్కలను, కోళ్లను, గుర్రాలను ఇంకా ఏవి కనపడితే వాటి నల్ల తింటున్నారట అబ్బాయి. మనం ఇక్కడ పశువులనే తిన్నాం, చెట్లు బెరడు కూడా దొరకని స్థితి వస్తుంది. ముందు మాట ఏమో దిక్కుతోచట్లేదు అన్నాడు పాప. ఇంకేమీ లేదన్నట్లుగా వాంగు తల ఊపాడు. అతడి ఒడిలో అస్థిపంజరంలా ఉన్న ఆడపిల్ల ఉంది. ఆమె కళ్ళలో విషాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అతని వైపు ఎడతెగకుండా చూస్తాడు. అతడు ఆమె కళ్ళల్లోకి తొంగి చూస్తున్నాడు. ఈ విధంగా చూసినప్పుడు అతని ముఖాన చిరునవ్వు కనిపించే. ఆ నవ్వు వల్ల అతని గుండె బద్దలైపోయింది. సింగ్ ఇంకా దగ్గరికి వచ్చి, అంటే పక్కింటి వాడు, ఊళ్ళో కొందరు మానవ మాంసాన్ని తింటున్నారట అబ్బాయి. ముఖ్యంగా మీ చిన్నాయన ఇంట్లో ఆ పని చేస్తున్నారని వింటున్నా. అలా కాకపోతే ఏమీ లేనివాడు ఏ విధంగా ఇన్నాళ్ళు బతికి ఇంకా తినగలుగుతున్నారు? ఈ మాటలు వినేసరికి వాంగుకు విపరీతమైన భయం కలిగి మహాదారుణం అనుకున్నా. చింగు ముఖం మృత్యుముఖంలాగా మహాభయంకరంగా కనిపించి
అతడు భీతితో వెనకకు తగ్గి ఉన్నదున్నట్లుగా ఏదో ఘోర విపత్తు నుండి బయటపడదలుచుకున్నవాడిలా దిగ్గున లేచి అతని నోటి వెంట ఈ మాటలు వచ్చాయి. సరే, మనం ఈ చోటు వెదలాలి. దక్షిణాదికి పోవటం మంచిది. ఎక్కడ చూసినా క్షామదేవత వికటాట్టహాసంతో విహరిస్తూ ఉండే ఈ ప్రదేశం మనకిప్పట్లో నివాసయోగ్యం కాదు. ఎక్కడ చూసినా ఆకలితో అల్లాడే వాళ్ళే కనిపిస్తున్నారు. దేవుడైనా ఒక్కసారిగా మానవ సమాజాన్ని తుడిచివేయలేడు కదా అన్న. చింగ్ అంటున్నాడు, నీవింకా వయస్సులో ఉన్నావురా అబ్బాయి, ఎక్కడికైనా ఎలా పోతావు? నేను వయసు మళ్ళినవాడు, నా భార్య ముసలిది, ఒక బిడ్డ తప్ప ఎవ్వరూ మిగల్లమా, ఏ దిగులు లేక చావగల. వాంగన్నాడు, నువ్వే నాకంటే అదృష్టవంతుడివయ్యా. నాకు ముసలి తండ్రి, 3 పిల్లలు, దీనికి తోడు నా భార్య గర్భిణి. మేమెక్కడికైనా పోకుండా ఉంటే మానవ నైజాన్నే మరిచి అడవి కుక్కల్లాగా ఒకరినొకరు తినాల్సి వస్తుందేమో అన్నారు. తన మాటలు సత్యాలని అతడికి తోచి వండేందుకు పదార్థం కాని, పొయ్యిలోకి కట్టెలు కానీ ఏం లేవు. ఒలాన్ మాట్లాడేందుకు కూడా శక్తి చాలక మంచం పట్టి, మనం దక్షిణాదికి పోదాం రా అని భర్త ఆమెతో అన్నాడు. అతని ధ్వనిలో ఎన్నో దినాలుగా కనపడని ఉత్సాహం ఆ రోజు కనిపించింది. పిల్లలందరూ అతని వైపు చూస్తున్నారు. ముసలివాడి కూడా దేక్కుంటూ గది నుంచి బయటికి వచ్చి, వలాన్ కూడా మెల్లగా లేచి, తోవలో చచ్చినా నయమే, పోవటమే మంచిది అన్నది. ఆమె నిండు గర్భిణి, ప్రసవకాలం, ముఖంలో కాంతి లేదు, శరీరమంతా వెతికినా కళ్ళు లేవు, వట్టి ఎముకలకు. ఆమె మరలా బగడి భక్తతో, రేపటి వరకు మాత్రమే ఆగండి, కడుపులోని కదలికను బట్టి రేపే ప్రసవం కావచ్చు అని తోస్తోంది అన్న. వ్యాంగ్ అయితే సరే, రేపే ప్రయాణం అంటూ భార్య వైపు జాలిగా చూసి, అయితే నీవు నడిచేదెట్లా అని అడుగుతూ ఇంకా అక్కడే ఉన్న చింగును చూసి, నీ దగ్గరేమైనా పిడికెడు ఆహారం ఉంటే ఇచ్చి మా బిడ్డ తల్లి ప్రాణదానం చెయ్యగలవా? నీకు పుణ్యం ఉంటుంది. నా ఇంటి దోపిడికి వచ్చిన వాళ్లలో నువ్వు కూడా ఒక్కడు వన్న సంగతి కూడా మర్చిపోవు అనుకోవద్దు అన్నారు. చింగ్ లజ్జతో తలవంచుకొని ఇలా అన్నాడు, దోపిడీలో పాల్గొన్నప్పటి నుంచి నీకు మగం చూపటానికి సిగ్గుగా ఉందిరా అబ్బాయి. నీచుడనై మీ చిన్నాయన ప్రోద్బలం వల్లని నేను ఆ దోపిడిలో ఇరుక్కున్నా. నీ దగ్గర ఎంతో ధాన్యం నిల్వ ఉన్నదని అతడు అనటం వల్లనే ఆ పని జరిగి, మహాక్రూరుడైన దేవుని ఎడల ప్రమాణం చేసి చెబుతాను, నా దగ్గర కొన్ని పిడికెళ్ళ ఎర్ర చిక్కుడు గింజలు మాత్రం ఉన్నాయి. నా ఇంటి వాకిలి బండ కింద వాటిని దాచా. మేము బిడ్డలు చచ్చే ముందైనా ఎంత తిందామని, దానిలో కొంత భాగాన్ని నీకు ఇప్పటిస్తారా? సాధ్యమైతే రేపే దక్షిణానికి వెళ్ళను. నేను నా కుటుంబం మాత్రం ఎక్కడే ఉంటాను. నేను నీకంటే ముసలివాణ్ణి, పైగా మగబిడ్డలు లేరు. కాబట్టి నా చావు బతుకు అంతగా లెక్కించాల్సిన పని లేదన్న. ఆ మాటల వలన తర్వాత చింగ్ వెంటనే ఇంటికి పోయి చేతిగుడ్డలో భద్రంగా ముడివేసి ఉంచబడిన సుమారు 2 పిడికెలు చిక్కుడు గింజలు తెచ్చి ఇచ్చారు. పిల్లలందరూ చుట్టూ మూగారు. ఆహారం కనపడగానే ముసలివాడు ఆశతో ఎదురు చూశాడు. వాళ్ళందరినీ కాదని వ్యాంగ్ ఆ చిక్కుడు గింజలను వలాన్ చేతికిచ్చి, ఆమె ఒక్కొక్క గింజనే నోట్లో వేసుకున్నది. ఇతరులను విడిచి తినడం ఆమెకి ఇష్టం లేదు. కానీ తిండి తీర్థాలు లేకపోతే ప్రసవ బాధలో మృత్యువాత పడాల్సి వస్తుందేమో అన్న భయంతో తినక తప్పదు. కొన్ని గింజలను మాత్రం వాంగు దాచుకున్నాడు. దీనిలో ఒక్కొక్క దాన్ని అతడు మెత్తగా నమిలి
చిన్నపిల్ల నోటికి అందించి ఆమె తింటూ ఉంటే తన కడుపు నిండినట్టుగా అనుభవించాడు. ఆ రాత్రి అతడు నడిమి గదిలో ఉన్నాడు. ముసలివాడు కొడుకులిద్దరూ ముసలివాని గదిలో పడుకున్నారు. మూడవ గదిలో వలాన్ ఒంటరిగా ప్రసవించింది. వ్యాంగ్ మొదటి ప్రసవమప్పుడు కూర్చున్నట్లే మధ్య గదిలో కూర్చొని లోపలి శబ్దం వింటున్నాడు. ఆమె ఇప్పటికి ప్రసవమవుతున్నప్పుడన్ని దగ్గరకు ఏనాడు రానివ్వల. ఒంటరిగానే ప్రసవించింది. చెక్క తొట్టిని గదిలో అటూ ఇటూ తిరుగుతూ ప్రసవ చిహ్నాలేమీ లేకుండా అక్కడి కాలుష్యాన్నంతా తీసేసి అక్కడ కూర్చొని అతి జాగ్రత్తగా లోపలి నుంచి వస్తున్న ధ్వని వింటున్నారు. వాంగుకు ఇప్పుడు ఆడబిడ్డ మడబిడ్డ అనే ఆదుర్దా కంటే ఇంట్లో ఇంకొకడు తినడానికి ఎక్కువైతే ఏం గతి అనే వ్యాకులమే ఎక్కువై, బిడ్డ చచ్చి ఉంటే దేవుడు దయతలిచినట్టే అని గొణుకులు. ఇంతలో ఒక చిన్న ధ్వని వినిపించింది. చాలా చిన్నది. క్షణం చేపు చాలా నిశ్శబ్దంగా విన్న. ఈ రోజుల్లో ఎట్టి దయకు తావు లేదని వినోదంతో అనుకున్నట్టే ఇంకా వింటూ కూర్చుంది. మళ్ళీ శబ్దం రాల. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కొన్ని రోజులుగా ఊళ్ళోని అన్ని ఇళ్లలోనూ అలాగే ఉండేది. ఎవరిళ్లలో వాళ్ళు చావుకు ఎదురు చూస్తూ కదలక మెదలక పడి ఉన్నారు. వాంగుకు భయమైపోయి కాన్పు గది వాకి సందులో నుంచి ఆమెను పలకరించి, గదిలో శబ్దం లేనందువల్ల ఆమె ఏమైందో అని అతడి భయం. కానీ వలాన్ మెల్లగా లోపల పారాడుతూ ఆమె అతన్ని హీనస్వరంతో లోపలికి రమ్మని అతనికి కొంచెం సంతోషమేసి లోపలికి వెళ్ళాడు. ఆమె దుప్పటి కప్పుకొని ఒంటరిగా పడుకొన్నది. బిడ్డ ఏది అని అడిగాడు. ఆమె చేతితో సైగ చేస్తూ కిందకు చూపింది. అతడు నేల మీద బిడ్డను చూశాడు. చచ్చింది అన్నాడు. అతడు ఆ బిడ్డ వైపు బాగా తొంగి చూసి పరీక్షించాడు. వట్టి అస్థులు, చర్మం తప్ప ఏమి లేదు. ఆడు బిడ్డ బతికి ఉంటే ఏడ్చిన శబ్దం వింటేనే అనదలిచాడు. అతడు వలాన్ ముఖాన్ని చూశాడు. ఆమె కళ్ళు మూసుకొని పడుకొని, ఆమె కండలు బూడిద రంగు కలిగాయి ఉన్నాయి. చర్మం ఎముకలకు అంటుకుపోయి మౌన ముద్ర ధరించి ఆమె ఎంతో శ్రమపడి అతడికి ఏమనడానికి సాధ్యం కాదు. ఆ రోజుల్లో తమ బతుకే ఎట్లాగో వెళ్ళదీశారు. ఇక వలాన్ వర్ణాతీతమైన క్షుద్బాధ అనుభవించి, అందుకు తోడు కడుపులోని పిల్ల బతకలేక పెట్టే బాధ బాగా సహించి అతడేమీ పలక్కుండానే ఆ మృత శిశువుని వేరే గదిలోకి తీసుకుపోయి ఒక పాత చాప ముక్కను వెతికి దానిలో చుట్టుకొని శ్మశాన భూమి చేరారు. ఆ మృత శిశువు తల ఇటు అటు కదులుతోంది. మెడ మీద 2 నల్లని మచ్చలు కనబడ్డాయి. తన పడమటి పొలానికి దగ్గరే ఉండే గుట్ట కానుకొని ఉంది రుద్రభూమి. విస్మృత చరిత్రులకు ఎందరి మృత శరీరాలు అక్కడ భూగర్భంలో దాక్కున్నాయి. జాషువ గారి పద్యాన్లాగా అక్కడ ఒక గోరీ పక్కన కొంత స్థలం ఉంటే అక్కడే పూడ్చడానికి ప్రయత్నించి శవాన్ని కింద ఉంచారు. తన పని పూర్తి ఆకలితో ఒక కుక్క అక్కడికి వచ్చి రాయితో కొట్టిన ఆ కుక్క కదిలే స్థితిలోనే. తన పని పూర్తి చేసుకొని అతడి చేతులు మొగం కప్పుకొని ఇంటికి బయలుదేరి అతని ధైర్యం మాయమై బిడ్డ చావటమే అతనికి మంచిదనిపించి మొదటిసారిగా అతడు సంపూర్ణ హతాశుడైపోయాడు. మరుసటి రోజు యథావిధిగా నీలాకాశంలో సూర్యోదయమైంది. చిన్న బిడ్డతో 3 కాళ్ల ముసలితో నిశ్చైతన్య అయిన బాలింతరాలితో ఇల్లు విడిచిపోవటం కలలోని విషయంగా అతడికి తోచి, సమృద్ధిగా ఆహారం దొరికే చోటికే అయినా తమ శరీరాలను ఈడ్చుకొని సుమారు 100 మైళ్ళకు పైగా వాడు ఏ విధంగా వెళ్ళగలరు?
అక్కడైనా ఆహారం బాగా లభిస్తుందని నమ్మకం ఉందా? లేదు. ఎక్కడ చూసినా ఇలాగే ఉంది. ఇంత కష్టపడి ఉన్న కాస్త ఊపిరి ఖర్చు చేసుకొని పోతే అక్కడి ఆకలి చిచ్చుతో అల్లాడే వాళ్ళని చూడాల్సి వస్తుందా? ఉన్న చోటనే ఉండి పడుకున్న పరుపులోనే చావటం చాలా నయం కదా అని ఈ విధంగా తలపోస్తూ బీడు పడిన పొలాల వైపు చూస్తూ ఆలోచన నిమగ్నుడై వాకితోనే కూర్చుండిపోయాడు వాంగ్ లంగ్. అతని దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి చాలా రోజులైపోయి. అప్పుడు డబ్బున్నా నిరుపయోగం. ఇప్పుడు ఆహారం ఉంటే కదా డబ్బుతో కొనేది. పట్టణాల్లో కొంతమంది ఆహార పదార్థాలు సేకరించి పెట్టుకొని ఒకటికి రెండుగా అమ్ముకుంటున్నారని అతడికి తెలియవచ్చు. అతనికి ఇందువల్ల కోపం రాల. తిరిపెం అన్న పెట్టుతామన్నా పట్టణానికి పోలేని స్థితిలో, అంటే భిక్షం వేస్తారని తెలిసిన వెడి తెచ్చుకునే స్థితిలో లేడు. నిజానికి అతనికి ఆకలే చచ్చిపోయిందని రాసినాము. మొదటిలో అతనికి విపరీతంగా కడుపులో ఆరాటంగా ఉంది. ఇప్పుడు ఆ స్థితి లేదు. పొలంలో మట్టిని తవ్వి నీటిలో కలిపి బిడ్డలకిచ్చాడు. తాను మాత్రం దాన్ని ఆశించాల. ఈ విధంగా కొంతకాలం గడిపారు. ఆ మృత్తికను కూడా శరీరానికి ఒక విధమైన శక్తినిచ్చే గుణం ఉండబట్టి దాన్ని దయామయ భూదేవి అని పిలుస్తూ ఉండేవారు. కడపటిది ప్రాణాలు దక్కిన చాలని తెలిసిన వాళ్ళు దాన్ని ఉపయోగించేవారు. చివరి కర్మ గరళం పోస్తారే అంటే అలా. అందువల్ల కొద్ది కాలమైన పిల్లల ఆక్రందన ఆపటాన్ని వారిని అలా కడుపుల్లో ఏదో కొంత ఆధారంగా ఉండేట్టుగా ఆ మట్టి నీళ్లు తాగించే. పొలాం దగ్గరున్న చెక్కుడు గింజలు మాత్రం వాడు ఆశించాల. ఆ గింజలను ఆమె చాలా సేపటికి ఒక్కొక్కటిగా నమిలి తింటుంటే అతనికి ఆనందంగా ఉంది. అతడు జీవిత ఆశ పూర్తిగా వదులుకొని పడుకున్న పరుపులోనే సునాయాసంగా మరణించటంలో హాయిని ఊహిస్తూ కూర్చున్నాడు. ఇంతలో పొలాల్లో నుంచి తన వైపు నడిచి వస్తున్న కొంతమందిని చూశాడు. వాళ్లలో ఒకడు తన చిన్నాయనని, మరి ముగ్గురెవరో కొత్త వాళ్ళని తెలుసుకున్నాడు. దగ్గరికి వచ్చిన తరువాత వాంగు చిన్నాయన అతనితో, నిన్ను చూసి చాలా రోజులైందిరా, అంతా బాగున్నారా, మా అన్న బాగున్నాడా అన్నాడు. వాంగుడు అతడి వైపు చూశాడు. బక్క చిట్టి ఉన్న అతడు ఆకలి ఉన్న వాళ్ళలాగా కనపడు. నీరసించే ఉన్న వాంగుకు అతని మీద పట్టరా అని కోపం వచ్చి, నీ కడుపేమో ఎట్లా నిండిందో కదా అన్న. కొత్తవారున్నారని కానీ మర్యాద మట్టు విషయం కానీ అతడు ఆలోచించాలంటే వాడు ఇంట్లో పిల్లల్నే చంపుకు తినేస్తున్నారు. అది పరిస్థితి. కాస్త కండలతో ఉన్న తన చిన్నాయన మాత్రమే వాటిని కంటపడు. చిన్నాయన నోరు తెరిచి ఆకాశం వైపు చేతులు చుట్టి, ఆ మాటలకు మా ఇంటికి వచ్చి చూస్తే నిజస్థితి ఏమిటో నీకు తెలుస్తుందబ్బాయి. గువ్వకు కూడా గింజ దొరక నా భార్యను చూసేన్నావు కదా, మనిషి ఎంత బొద్దుగా అందంగా జిడ్డు తేరుతూ ఉండేదో. ఇప్పుడు వచ్చి చూడు, అస్తులంటే ఎముకల పూగ్గా కను. బిడ్డల్లో 3 చిన్నవారు చచ్చారు, 4 ఇంకా నా విషయమే నువ్వే చూస్తున్నావు కదా అంటూ గుడ్డ కళలో కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ మొదలుపెట్టి, నేనెప్పుడూ నిన్ను గురించి మా అన్న మీ తండ్రిని గురించి ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. నా మాటలలోని నిజం నీకు ఇప్పుడే బోధపడింది. ఇదిగో ఈ 3 పట్టణంలోని ధనికులు, చాలా మంచివాడు. మన ఊరి దగ్గర కొంత భూమిని ఖరీదుకు ఇస్తానని చెప్పి వీళ్ళ దగ్గరకు నేను కొంత ధాన్యాన్ని తెచ్చుకున్నా. మా అన్న కొడుకు కదా అని అభిమానం కొద్దీ మొదట నీ మంచి భూమిని వీళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో వచ్చా. వీళ్ళు నీ భూమి కొడి డబ్బు ఇవ్వటానికి వచ్చారు. దాంతో
ఆహారానికి కొని జీవితం నిలబెట్టుకో. ఆ మాటలు అతని 2 చేతులు ముడుచుకొని వెనక్కి దిగి వాంగు కదల్లా లేవలా, కొత్తవారి నడతలేమి లక్ష్య పెట్టలేడు. కానీ ఒక్కసారి వాళ్ళ వైపు తేరి పార చూసి, వారు పట్టణవాసులే. మాసిన పొడుగాటి పట్టుగుడ్డలు ధరించారు. చేతులు మెత్తగా ఉన్నాయి, గోళ్ళు పొడుగ్గా తిరిగాయి. కడుపు నిండా వాళ్ళు కనపడ్డారు. కడుపు నిండిన వాళ్ళుగా ఉన్నదున్నట్లుగా అతనికి వాళ్ళ మీద విపరీతమైన అసహ్యం కలిగి, తాము తమ పిల్లలు మన్ను తిని బ్రతుకు ఆకలితో నకనకల ఉన్న సమయంలో బాగా తిని తాగి వచ్చి ఎదుట నిలబడ్డ ఆ పట్టణవాసులను చూసేసరికి అతనికి వాళ్ళ మీద పట్టరాని కోపం వచ్చింది. పైగా తమ విపత్కర పరిస్థితి ఆధారంగా తీసుకొని ఉన్న కాస్త భూమిని గుంజుకొని పోదామని వచ్చారు. కాబట్టి అతడు వారితో, నేను భూమిని అమ్మదలచుకోలేదు అని కళాఖండిగా. అతని చిన్నాయన ఒక అడుగు ముందుకు వచ్చి, సరిగా అప్పుడే వాంగు 2వ కొడుకు చిన్నగా దోగాదుడుతూ అక్కడికి చాలా బలహీన స్థితిలో ఉన్నారు. ర్యాంగ్ పెదతండ్రి మొన్న వేసవిలో చూసి, కానీ ఇచ్చిన అబ్బాయేనా వీడు, అప్పుడు బాగా ఒళ్ళు నిండుకొని ఉండేవాడన్న. అందరూ పిల్లవాడి వైపు చూసి ఎప్పుడు ఏడ్చి ఎరగని వాంగుకు కళ్ళు చెమ్మగిల్లాయి. కన్నీరు చెక్కెళ్ల వెంబడి కాలువలు కట్టసాగి వృద్ధ కంఠుడయ్యాడు. కడపటికి చిన్నగా ఎంత వెల ఇస్తారని ప్రశ్నించారు. 3 చిన్న పిల్లలు, ముసలివాడు. దీన్ని గురించే అతను తాను తన భార్య చావటానికైనా సిద్ధంగా ఉన్నాడు. కొత్తగా వచ్చిన 3లో ఒక కన్ను లొట్టబోయిన వాడొకడు పాపం అన్నం లేక అల్లాడుతూ ఉంటే ఈ పాపని చూస్తే జాలి కలుగుతుంది. అందుకైనా ఈ కాలాన్ని బట్టి ఇతరులిచ్చే ధర కంటే కొంచెం ఎక్కువే ఇస్తాంలే, ఎకరానికి 100 పెన్నీలు ఇస్తాం సరేనా అన్న. వాంగలంగ్ విషాదంతో నవ్వు. అది మాత్రం ఎందుకు, ఉచితంగా తీసుకుపోవటం నయం. నేను కొన్నప్పుడు ఇంతకు 20 రెట్టిచ్చి కొన్నానన్న. నూతన ఆగంతకులలో ఒక్కడు నిజమే. అయితే ఆకలితో మాడి చచ్చే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం కాదు అన్న. అతడు చిన్నగా పలుచగా ఉన్నాడు. ఎత్తైన పలుచని ముక్కులైన అతని ధ్వని మాత్రం పెద్దగా కఠినంగా మొరటుగా ఉంది. వాంగ్ వాళ్ళ వైపు చూశారు. అందరూ తప్పకుండా అతడు భూమిని అమ్మగలడనే నమ్మకంతో ఉన్నారు. బిడ్డలు, శతవృద్ధుడైన తండ్రి ఆకలితో మలమలమాడుతున్నాడు. దేనికైనా వెనక తీస్తాడా మనిషి? అతనికి మనోదౌర్బల్యం చేత వారికి లొంగాలనే అభిప్రాయం వెంటనే మారిపోయి, జీవితంలో ఎన్నడూ ఎరుగని విపరీతమైన కోపం అతన్ని ఆవరించి ఒక్కసారిగా అతడు తన కుక్క తన శత్రువు మీద దూకినట్టు వారి మీద మండిపడి ఎగురుతూ, నేనెంబటికీ నా భూమిని అమ్మను, నా భూమిలోని మట్టిని రోజు కొద్దిగా తవ్వి బిడ్డలకిచ్చి తినిపిస్తున్నా. వాడు చచ్చినప్పుడు భూమిలో పాతి పెడతా. నేను, నా భార్య, నా ముసలి తండ్రి ఏ భూమి నుండి జన్మించాము ఆ భూమి మీదే చచ్చిపోతాం అని ఉద్రేకపూరితుడై గట్టిగా అరిచాడు. గుడెత్ అంటే అది. అతడు గట్టిగా ఏడుస్తున్నాడు. ఏడ్పు వల్ల అతని కోపంలో తీవ్రత తగ్గి శరీర మాధ్యత్వం చలించిపోతూ విపరీతంగా ఏడుస్తూ ఆగంతకులు చిరునవ్వు నవ్వుతూ స్తబ్దులైపోయారు. ఇంతలో వాళ్ళ పినతండ్రి కూడా ఉన్నాడు. వాంగు మాటలు పిచ్చివాడి మాటల్లాగా కనిపించి అతని ఉద్రేకం తగ్గే వరకు ఊరుకుంది. హఠాత్తుగా ఉలాన్ వాకిట్లోకి వచ్చి, రోజు ఇలాంటి వ్యవహారాలు అనుభవం ఉన్న దానిలా భూమి మేము నిజంగా అమ్మము, అమ్మితే దక్షిణాది నుంచి వెనక్కు వచ్చిన తరువాత తినేదేమి అన్నది. అయితే బల్లను, 2 పరుపులను, 4 బెంచీలను, ఇనుప హొండాను మాత్రం అమ్ముతాం.
భూమిని కాని సేద్యపు సామాను కాని అమ్మం అన్నది. ఆమె స్వరంలో ప్రశాంతత, భర్త కోపావేశంలో పలికిన మాటల కంటే ఆమె మాటలే బలీయంగా, లయంగా చిన్నాయన అనుమానంగా, అస్పష్టంగా, నిజంగా దక్షిణాదికి వెళ్తారా అన్న. కొత్తగా వచ్చిన వారిలో ఒకరు సంప్రదించుకుంటున్నారు. వాళ్ళలో ఒక కుంటి వంటి కంటి వాడు, అవేం పనికొస్తాయి, బహుశా పొయ్యి కిందకి ఉపయోగించుకోవచ్చునేమో, అంతే, ఏదో 2 వెండి రూకలు ఇస్తానులే, ఇచ్చేటట్టుగా ఉంటే ఇవ్వండి, లేకపోతే వద్దు అంటూ నిర్లక్ష్యంగా ముఖం తిప్పు. వడా నెమ్మదిగా, ఒక్క పరుపు వెల కూడా కాదు, అయినా పోనీలే డబ్బిచ్చి వెంటనే తీసుకుపోండి అంది. వెంటనే ఒంటి గంటివాడు నలుగులోంచి రూపాయలు తీసి ఆమెకిచ్చి ముగ్గురు లోపలికి పోయి బల్లను, బెంచీలను, పరుపులను బయటికి లాగేశారు. మట్టి పొయ్యి మీద అమర్చి ఉన్న ఇనప హండా కూడా ఓడబెరుక్కున్నారు. ముసలివాడి గదిలో ప్రవేశించినప్పుడు వాంగు పినతండ్రి బయటని నిలబడు. ముసలివాడిని పరుపు మించి లేచి నేల మీద పడుకోబెట్టినప్పుడు అక్కడ ఉండటం వాడికి ఇష్టం లేదు. అన్నగా అంటే తమ్ముడికి, అంతేకాదు తన కంట పడటమే అతనికి ఇష్టం. సేద్యపు సామాను మాత్రం నడిమి గదిలో ఒక మూలవది, అది తప్ప ఇల్లంతా పూర్తయిపోయింది, మొత్తం ఇచ్చేశాడు. అప్పుడు బలాన్ మగడితో, ఈ డబ్బు చేతిలో ఉండగానే దక్షిణాదికి వెళదాం, లేకపోతే దూరాలు అమ్ముకోవాల్సి వస్తుంది, ఆ పని చేస్తే తిరిగి వచ్చాక తలదాటుకోవడానికి గూడు ఉండదు అంది. వాంగ్ ఎంతో బరువుగా పోనీలే అన్న. తమ వస్తువులను తీసుకొని పొలాల వెంబడి వెనకకు పోతున్న వాళ్ళ వైపు చూస్తూ వాంగ్ మాటికి కనీసం నా భూమి నాకుంది అని 1-2 సార్లు అనుకున్నాం. రేపు 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. స్వస్తి.